బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ కాచిగూడలో కారు కలకలం రేగింది. రైల్వే బ్రిడ్జ్ కింద దుండగుడు కారు నిలిపి వెళ్లిపోయాడు. అనుమానంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. కారు దగ్గర బాంబు డాగ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తెలిపారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఆ కారు ఎందుకు ఆగింది? అక్కడ అసలు బ్రిడ్జ్ కింద ఆపాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ వెంకట. కాచిగూడలోని ఏదైతే ఇంబోలి అడ్డ వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద రోడ్డు అడ్డంగా ఒక వ్యక్తి కారు పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు అంటే సాయంత్రం 7:30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ఇంబోలి అడ్డ వద్ద ఉన్న రైలు ఓవర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డుకి అడ్డంగా TS11 UA 7868 బూడిద రంగుకు సంబంధించిన కారు రోడ్డుకు అడ్డంగా నిలిపి వెళ్ళిపోయాడు. స్థానికుల అనుమానంతో ఈ విషయాన్ని కాచిగూడ పోలీసులకు అయితే తెలియజేశారు. దీంతో కాచిగూడ పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని ఎవరిని కారు దగ్గరికి వెళ్ళనీయలేదు. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ కి సంబంధించి హైదరాబాద్ లో కూడా హై అలర్ట్ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రోడ్డుకు అడ్డంగా ఈ కారును వదిలేయడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడంతో కూడా ప్రస్తుతం పోలీసులు అక్కడ చేరుకొని పూర్తిగా ఇటు డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ తో పూర్తిగా తనిఖీలు చేశారు. కానీ ఆ కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయేమో అని ప్రస్తుతం వాళ్ళ అనుమానం వ్యక్తం చేసిన సమయంలో ముఖ్యంగా అక్కడికి ఎవరిని కూడా వెళ్ళలేదు. ఏదైతే బాంబ్ స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేసిన తర్వాత కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ముఖ్యంగా ఆ కారుని అక్కడ నుంచి తొలగించారు. ముఖ్యంగా దీంతో రోడ్డు ఇరువైపుల వాహనాలు కూడా భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఈస్ట్ జోన్ డీసీపీ బి బాలస్వామి అలాగే నింబోలి అడ్డా రైల్వే అండర్ పాస్ సమీపంలో అనుమానాస్పదంగా పార్క్ చేయబడిన కారు విషయంలో ఒక మీడియా కూడా కొన్ని వివరాలు అయితే వివరించారు. ముఖ్యంగా వాళ్ళకి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకొని వాహనాన్ని పూర్తిగా తనిఖీలు చేశారు. భద్రతా చర్యల భాగంగా బాంబు ఏదైతే నిర్వహణ దళం మరియు డాగ్ స్క్వాడ్ ను కూడా ఉపయోగించారని చెప్పారు. పరిశీలనలో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవంటూ కూడా అలాగే అనుమానాస్పద వస్తువులు కూడా లభించలేదని అయితే ఆయన అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఆ పరిస్థితుల నియంత్రణలోకి అయితే ప్రస్తుతం అక్కడైతే చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఈ రోజు 7:30 గంటలకి అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి కూడా హైదరాబాద్ లో హై అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఇలాంటివి ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపించిన ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులు చెప్పినట్టు ఈ బ్రిడ్జ్ కూడా పార్క్ చేయడంతో కూడా ఒక్కసారిగా అందరూ భయాందోళనకి అయితే గురయ్యారు. కానీ ఆ కారులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు అయితే లేవు. ఆ కారు వచ్చేసి బాలాజీ అనే వ్యక్తి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఆ కారును అక్కడ ఇంటి తొలగించి అసలు ఎవరు పార్క్ చేశారనే దాంట్లో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.